ఎక్కువగా బాలీవుడ్ అలాగే హిందీ క్రికెటర్స్ కి సంబంధించి వారి రిలేషన్షిప్ కి సంబంధించి పలు వార్తలు ఎప్పటికప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ గా బయటకి వస్తూనే ఉంటాయి. కాగా పలువురు యంగ్ హీరోయిన్స్ కొందరు స్టార్ క్రికెట్స్ తో డేటింగ్లు పెళ్లిళ్ల వరకు వెళ్లటం, అలాగే ఆ తర్వాత విడాకులు, ఇదే ఒక ప్రాసెస్ అన్నట్టుగా కొందరు స్టార్ క్రికెటర్స్ జీవితాలు తలకిందులయ్యాయి. శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, ఇంకా మహమ్మద్ షమి ఇలా చాలా మంది పేరు మోసిన టాప్ క్రికెటర్స్ తమ భార్యల విషయంలో మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కాగా వీరిలో తమ భార్యలు సినీ రంగానికి దూరంగా ఉన్నవారే ఉన్నారు. కానీ సినీ రంగానికి చెందిన వారు కూడా క్రికెటర్స్ ని వారు కూడా లేకపోలేదు. ఇలా చేసుకున్న వారిలో యువ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ఒకరు. కాగా చాహల్ 2022లో ధనశ్రీ వర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ కొన్ని రోజులుగా వీరు బాగానే ఉన్నారు. కానీ సడన్ గా వీరి నడుమ ఏమైందో కానీ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు బాలీవుడ్ సహా హిందీ వార్తల్లో కూడా వైరల్ గా మారింది. ఆ తర్వాత ఇద్దరు విడిపోవటం ఖాయమే అనే సూచనలు మరింత ఎక్కువగా కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ధనశ్రీ వర్మ చాహల్ ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయటం, అలాగే తనకి సంబంధించిన పోస్టులు కూడా డిలీట్ చేయటం జరిగింది. అయితే ఇదంతా ఆమెకి సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తోనే చేసింది అన్న కామెంట్స్ లేకపోలేవు. ఇలా పలు వార్తలు వీరిపై వినిపిస్తున్న నేపథ్యంలో మరో షాకింగ్ రూమర్స్ వీరి విడాకులపై వినిపిస్తున్నాయి. దీంతో ఆమె ఏకంగా భరణంగా చాహల్ నుంచి 60 కోట్లు డిమాండ్ చేస్తుంది అన్నట్టుగా నార్త్ సోషల్ మీడియాలో కూడా ఒక టాక్ వైరల్ గా మారింది. దీంతో ఈ రూమర్స్ పై సోషల్ మీడియాలో మాత్రం ధనశ్రీ వర్మపై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా చాలా మంది మహిళలు ఇండియాలో క్రికెటర్స్ ని పెళ్లి చేసుకుని తర్వాత విడిపోయి వారి జీవితాలు ఇలా సెటిల్ చేసుకుంటున్నారు అంటూ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. పేరున్న క్రికెటర్స్ ని పెళ్లి చేసుకుని వారి నుంచి డబ్బులు లాగి ఎమోషనల్ గా బాధిస్తూ వాళ్లకి డబ్బులు తమ మాజీ భర్తలకు బాధలు మిగులుస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా బిజినెస్ లాగా మారిపోయింది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ విడాకుల వార్తలు వచ్చిన సమయంలోనే చాహల్ చాలా దిగాలుగా ఉన్న కొన్ని వీడియో విజువల్స్ కూడా వైరల్ గా మారాయి. మరి నిజంగానే చాహల్ నుంచి ఈమె 60 కోట్లు డిమాండ్ చేస్తుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే మన ఇండియన్ క్రికెటర్స్ లో పెళ్లిళ్లతో ఎమోషనల్ గా మరియు ఫైనాన్షియల్ గా కూడా డ్యామేజ్ అయిన క్రికెటర్ గా చాహల్ కూడా నిలుస్తాడని చెప్పక తప్పదు.